హలో అండి, ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తున్నాను. అలాగే మరి సికింద్రాబాద్, హైదరాబాద్లో జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి చూడండి, ఆగస్ట్ 2వ తారీఖు ఉదయం 9 గంటలకు అనగా మొదటి శనివారం ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ నందు ఆల్ఫా హోటల్ వెనకాల ఈ అద్భుతమైన మరి శక్తివంతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనై ఉంది. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి బంధకాలతో ఉన్నా, ఎలాంటి పోరాటాల మధ్యలో ఉన్నా తప్పక రండి. ఇదిగో ఎలాంటి విషయాల్లో వేదన కలిగి ఉన్నా ప్రభు కార్యం చేసే దేవుడు అండి. ప్రైజ్ ద లార్డ్. ఆగస్ట్ నెలలో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడానికి, బలపరచడానికి, ఇంకా నూతనమైన ఉజ్జీవంలోనికి నడిపించడానికి మరి ప్రభువు ఈ తైలాభిషేక ఆరాధన సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగించబోతున్నారు. తప్పక పాల్గొనండి. ఆగిపోవడానికి కాదండి, మనము సాగిపోయే వారిగా ఉండడానికే ఈ ఆరాధన, ఈ బలమైన ఆరాధన ద్వారా ఖచ్చితంగా మీరు ఆత్మీయంగా బలపరచబడతారు. అలాగే ప్రత్యేకంగా దైవ సేవకులు, నేను మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రాముఖ్యంగా గర్భఫలాలు లేని వారి కొరకు దైవ సేవకులు దేవుడిచ్చిన మరి అద్భుతమైన వరాన్ని చేత పట్టుకొని మరి మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. అందరికీ విషయాన్ని తెలియచేయండి. అనేక అంశాల కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఇదిగో మీ కన్నీళ్లను ప్రభు నాట్యంగా మార్చబోతూ ఉన్నారు ఈ తైలాభిషేక ఆరాధన ద్వారా. మర్చిపోకండి, ఆగస్ట్ 2వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు తైలాభిషేక ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్ అండి. మీ అందరికీ గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో ప్రతి నెల 2వ మంగళవారం స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. మరి ఈ ఆరాధనకి ఆగస్ట్ నెలలో మరి 12వ తారీఖు ఉదయం 9 గంటలకు కందుకూరి కళ్యాణ మండపం నందు ఈ ఆరాధన జరగనై ఉంది. తప్పక మరి పాల్గొనండి, మర్చిపోకండి. అనేకమైన కార్యాలు ప్రభు చేయబోతున్నారు. ఆత్మీయ జీవితంలో ఆగిపోయిన వారిగా ఉన్నారా? ఎన్నో పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, అయ్యో భయంకరమైన పరిస్థితులు, వీటి నుంచి ప్రభు ఈ తైలాభిషేక ఆరాధన ద్వారా విడిపించి అద్భుతమైన రీతిలో నూతనమైన ఉజ్జీవం చేత నడిపించినై ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఈ ఆరాధన మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగింది. అయితే కొన్ని కారణాల ద్వారా మరి ఈ అడ్రస్ మార్చబడిందండి. కందుకూరి కళ్యాణ మండపం నందు జింకానే గ్రౌండ్స్ పక్కన కళ్యాణ మండపం నందు ఈ ఆరాధన జరగనై ఉంది. ఆగస్ట్ 12వ తారీఖు 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన కాక ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా చక్కగా ఆలోచించుకున్నాను. దేవుని మాటలు మనల్ని చేస్తున్నాయి. దేవుని మాటలు మన యొక్క బలమైన మరి మారిక చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం కదండి. అవునండి, ఆయన మాటలు మనకు మంచి చేస్తాయి. ఆమె మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. మేలు చేయని ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును. భయపడుతూ ఉన్నారా? వేదన చెందుతూ ఉన్నారా? ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నారా? ఎలా ఇంత పోరాటం, ఏంటి ఇబ్బంది అనుకుంటున్నారా? చాలా చూస్తూ ఉండొచ్చు. అయితే ప్రభు అంటున్నాను, మేలు చేయని ఉద్దేశించున్నాను. మేలు చేసే దేవుడై ఉన్నారండి. మంచి చేసే దేవుడై ఉన్నారు. మనుషులు కీడు చేస్తారా? కీడు చేసే దేవుడు ఎన్నటికీ కానీ కాదు. ఎప్పుడు కూడా మన జీవితంలో మేలు చేస్తూ అద్భుతకరంగా మరి నడిపించే దేవుడై ఉన్నారు. భయపడుతూ ఉన్నావేమో, పరిస్థితులను బట్టి, ఇబ్బందులు బట్టి, పిల్లల్ని బట్టి, ఈ కష్టాలను బట్టి లేదు. ఇదిగో ఎలాంటి శ్రమను అనుభవిస్తూ ఉన్నావో అంతా కూడా ప్రభు చూస్తూ ఉన్నారు. అయితే ప్రభు అంటున్నారు, నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో నీకు మేలు చేయడం ఉద్దేశించుతున్నాను.
అదేంటండి ఈ శ్రమను బట్టి భయపడద్దంటున్నారేంటి, ఈ కష్టాన్ని బట్టి దిగులు పడద్దంటున్నారేంటి అంటే, ఇదిగో ఈ కీడు అంటే ఈ భయంకరమైన శోధన లేకపోతే శ్రమ అది మీ మేలుకే అని ప్రభు మాట్లాడుతున్నారు. ఎందుకు భయం, ఎందుకు దిగులు, మీ మేలుకే ప్రభు మనుషులు భయపెట్టేస్తూ ఉంటారు, చాలా 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 వేదన గురి చేస్తూ ఉన్నారు. కానీ ప్రభు అంటున్నారు, నేను భయపడద్దు, నేను నీకు మేలు చేస్తాను. ఆమె ఆయన మాట్లాడితే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడై ఉన్నారు. క్రైస్తవులు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభు చెప్తున్న మాటను పట్టుకుని ధైర్యంగా ఉండు ప్రియ సహోదర సహోదరి. మనుషులు మాటలు తప్పిపోతారేమో కానీ ప్రభు మాట ప్రాంతంలో కాదు, ఆయన మాట ఆయన మాటలు నిలబడే దేవుడు, ఆయన మాటలు ఎప్పుడు స్థిరమైనవి. ఆమె మన దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. మాటలు పట్టుకొని అలుగుగా సాగుతామా ప్రత్యేక ఉదయకాల సమయంలో బలం వస్తుండగా చక్కగా ప్రార్థిద్దాం. ఈ శ్రమ, ఈ కష్టం నా మేలు కొరికే, భయపడద్దని చక్కగా మాట్లాడుతున్నాం. ఈ మాటలు పట్టుకొని నేను ప్రతి విషయంలో ముందుకు సాగుతూ ఉండగా నీవే మేలు చేయ, నీవే సహాయం చేయి, నీవే ప్రతి భయంకరమైన పరిస్థితి నుంచి నన్ను విడిపించు, తప్పించమని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో చాలా అయ్యా నీవు నీ బిడ్డలకి మేలు చేసే దేవుడు, కానీ అయ్యా ఇదిగోండి కీడెన్నడూ చేయవయ్యా, ఇదిగోండి ఇంకా భయపడతా అంటున్నావు. ఈ మాటలు అనేక మంది జీవితాల్లో అయ్యా గొప్ప కార్యాన్ని చెయ్యును గాక, సమాధానం చేత నింపబడుదురు గాక, ఈ మాటల ద్వారా ధైర్యం పొందుకుందురు గాక. సహాయము చేయండి, సహాయం చేయండి, ఇంకా నడిపించండి అయ్యా. దిగులతో కూర్చునే వారిగా కాదయ్యా, అయ్యా ప్రార్థిస్తూ ప్రార్థనలో ముందుకు సాగుట కృప చూపించండి. మంచి శుభవార్త అయ్యా ఇంకా వారికి ప్రార్థించే కృప దయచండి. ఎంతమంది అయితే చాలా భయంకరమైన దిగులు మధ్యలో ఉన్నారు, భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారు. ప్రతి ఆటంకం యేసునామమున కొట్టివేయబడును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. సంతోషం, నెమ్మది దయచేయండి. చేసిన ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న ప్రతి మార్గంలో మీరు తోడైండండి. మీ కృప ప్రతి ఒక్కరి నిరంతరం ఎంతమంది అనారోగ్యంతో మంచి ఆరోగ్యం, క్షేమాన్ని కలగచేయండి. ప్రతి విషయంలో మీపైన ఆధారపడట కృప చూపించండి. ప్రతి పనిలో ఏది కావాలన్నా మిమ్మల్ని అడిగి పొందుకునే అనుభవాలను దయచేయండి. అలాగే ఈ ఉదయకాల సమయంలో అయా ఇదిగోండి అనాథులను, వృద్ధులను, విధవరాలను అయా ఇదిగోండి కలిపిలో లేమిలో ఉన్న వారిని, అయా కష్టాల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిపైన మెండుగా మీ కృప కుమ్మరించబడును గాక. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్ అయా ఇంకా అనేకమైన కార్యాలను జరుపుకున్న వారి పట్ల మీ బలమైన కృపను ఉంచుతూ అందరినీ బ్లెస్ చేయమని మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం.
వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.